అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా, మనమందరం రోజూ నమాజ్ చదువుతాం. కాని ఆ నమాజ్లోని ముఖ్యమైన సూరహ్ ఏది తెలుసా? అదే సూరహ్ ఫాతిహా. ఇది ఖురాన్ యొక్క మొదటి అధ్యాయం. దీనిని ఉముల్ కితాబ్ అని పిలుస్తారు. ప్రవక్త మహ్మద్ చెప్పారు, ఎవరి నమాజ్లో ఫాతిహా చదవబడకపోతే వారి నమాజ్ అసంపూర్ణమవుతుంది. బుఖారీ, ముస్లిం. సోదరులారా, సూరహ్ ఫాతిహా కేవలం 7 ఆయతులు కలిగి ఉన్నా దాని అర్థం చాలా లోతైనది. ఇందులో అల్లాహ్ యొక్క స్తుతి, ఆయన కరుణ, ఆయన దయ మరియు మనకు మార్గదర్శనం చేయమని చేసే ప్రార్థన ఉన్నాయి. ఇది విశ్వాసి యొక్క హృదయాన్ని అల్లాహ్కు కట్టిపడేస్తుంది. ఒక హదీస్లో ప్రవక్త చెప్పారు, ఫాతిహా లాంటి సూరహ్ పూర్వపు గ్రంథాలలోనూ అవతరించలేదు. ఇది అత్యుత్తమ సూరహ్. తిర్మిది. దీన్ని అష్-షిఫా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనిని చదవడం వలన ఆధ్యాత్మికంగా, శారీరకంగా శాంతి, ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి సోదరులారా, సూరహ్ ఫాతిహా కేవలం పఠనమే కాదు, మన జీవితానికి మార్గదర్శకం. దానిని హృదయపూర్వకంగా అర్థం చేసుకుని చదివితే మన జీవితం అల్లాహ్ దయతో నిండిపోతుంది.